హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనం అచ్చే శిక్షణకి విశేషతాయం అనే టాపిక్ మీద సింపుల్గా చాలా సింపుల్ స్టెప్స్ తోటి ఎలా గుర్తుపెట్టుకోవాలి, నేను మీకు బిట్ ప్రాక్టీస్తో సహా ఈజీగా, అంటే బై హార్ట్ చేస్తే గుర్తుండేవి కాదు. ఈ అంశాలు బై హార్ట్ చేయొద్దు. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇందులో నేను మీకు నేర్పిస్తాను. అచ్చే శిక్షణ, ఫస్ట్ శిక్షణ అంటే ఏంటి? టీచింగ్. शिक्षण के विशेषताएं, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ టీచింగ్. ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 15 విశేషతలు ఉన్నాయి. ఈ 15 విశేషతల యొక్క డెఫినేషన్ నేర్చుకోండి చాలు. 15 విశేషతలు డెఫినేషన్. ఇదేంటి సార్, హిందీ అంటేనే అంతే కదండి. శబ్ద భండార్ పెంచి డెఫినేషన్ నేర్చుకోవడం. చూడండి, నేర్పిస్తాను చూడండి. अच्छा शिक्षण सीखने में पद प्रदर्शन की योग्यता होती है. गुड टीचिंग ఈజ్ ఏ స్కిల్ ఆఫ్ గైడింగ్ లెర్నింగ్. గైడింగ్ లెర్నింగ్ అంటే ఏంటి? పద్ ప్రదర్శన్ మీన్ ఒక మంచి మార్గాన్ని చూపించడం, ఒక సరైన మార్గంలో క్రమంలో పెట్టడం. అంతేనా? ఇది తెలుసుకోవాలి. అంటే అక్కడ క్వశ్చన్ ఎలా ఉంటుంది? సీఖనే మే పద్ ప్రదర్శన్కి యోగ్యత అనే దానికి రిలేటెడ్గా క్వశ్చన్ అడిగినప్పుడు వాడు ఖచ్చితంగా ఒకటి మంచి మార్గాన్ని చూపిస్తున్నట్టుగా చూపిస్తాడు. అది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఇంకోటి ఏంటి అంటే సఫల్ శిక్షణ భాషా శిక్షణతో కంపేర్ చేస్తే ఈజియెస్ట్ టాపిక్. జనరల్గా ఈ టాపిక్స్ కొద్దిగా డ్రజీగా ఉంటాయి అనుకుంటారు, కానీ భాషా శిక్షణలో మెథడాలజీలో ఈజియెస్ట్ టాపిక్ ఏమైనా ఉన్నాయి అంటే అవి అచ్చే శిక్షణకి విశేషతాయి, అచ్చే శిక్షకి విశేషతాయి, शिक्षण के सामान्य सिद्धांत, शिक्षण के ప్రయోగాత్మక సిద్ధాంతం, ఇవన్నీ కూడా ఈజియెస్ట్ టాపిక్స్ అన్నమాట. ఇవి నేర్చుకునే పద్ధతి ఒకటి తెలియాలి. అదే డెఫినేషన్ తెలియాలి ముందు. పద్ ప్రదర్శన్ అంటే డెఫినేషన్ ఏంటి? గైడింగ్ చేయడం, లెర్నింగ్ నేర్చుకోవడానికి కావాల్సిన స్కిల్స్ని అందుబాటులోకి తీసుకురావడం. దయ వ సానుభూతి అంటే ఏంటి? దయ కలిగి ఉండడం, సానుభూతిని కలిగి ఉండడం, పిల్లలతో కైండ్గా సింపథెటిక్గా బిహేవ్ చేయడం. నెక్స్ట్ సహయోగి అంటే ఏంటి? సపోర్టివ్గా ఉండడం, వాళ్ళకి కావాల్సిన దాంట్లో సపోర్టివ్గా ఉండడం. నెక్స్ట్ సుజావాత్మక అంటే ఏంటి? సజెషన్స్ ఇచ్చే థీమ్లో సజెషన్లో ఉండడం. జనతంత్రి అంటే ఏంటి? డెమోక్రటిక్. ఇట్స్ ఆల్ ఆఫ్ ఈక్వల్. ముందు ఇది నేర్చుకొని చాలు, మీనింగ్ తెలిస్తే చాలు. ఆల్ ఆఫ్ ఈక్వల్ అనేది జనతంత్రియ. డెమోక్రటిక్ అంటే ఏంటి? అందరూ సమానమే. ప్రేరణదాయక అంటే ఏంటి? ప్రేరణదాయకత్వంగా, ప్రేరణ కలిగించడం, ఒక పని చేయడానికి స్వయంగా అంటే ఇంటర్నల్ చాయిస్ కల్పించడం, మానసికంగా తనకు తానుగా కలిగేటట్టుగా ఒక ఉద్దీపనని కల్పించడం. స్టిమ్యులేటింగ్ మీన్ ఉద్దీపనని కలిగించడం, అదే ప్రేరణని కలిగించడం. ప్రేరణ అనేది 2 రకాలుగా ఉంటుంది. మనం బాహ్య ప్రేరణగా మారితే వాళ్ళు ఆంతరిక ప్రేరణ కలిగి వస్తారు. అలానే సునియోజిత, వెల్ ప్లానింగ్, చక్కటి ఒక ప్లాన్ని అనుసరించడం. నెక్స్ట్ అనుభవంకో మాన్యత దేనా, ఎవరి యొక్క అనుభవాల్ని? పిల్లల యొక్క అనుభవాల్ని రెస్పెక్ట్ ఇవ్వడం. అట్లానే టీచర్ స్వయం యొక్క అనుభవాల్ని రెస్పెక్ట్ ఇవ్వడం. నెక్స్ట్ టీచర్ ప్రోగ్రెసివ్గా ఉండాలి. ఎట్లాగా టీచింగ్ అనేది ప్రోగ్రెసివ్గా ఉండాలి.
అంటే ప్రగతిశీల్ కే రూప్ మే रहना అవి మీకు ప్రాక్టీస్ బిట్లో తెలుస్తుంది నేను ఈ మీనింగ్స్ ఎందుకు చెప్తున్నాను. अच्छा शिक्षण कठिनाइयों का निदान करना एवं उपचार पूर्ण रहना. చూడండి, కఠినాయియో కా నిదాన్ కన్నా మీన్ ప్రాబ్లమ్ని తెలుసుకోవడం, ఉపచార్ కన్నా మీన్ ప్రాబ్లంకి సొల్యూషన్ని చూపించడం. సో రెండిట్లో డిఫరెంట్ ఉందో లేదో చూసుకోండి. आत्मविश्वास को उत्पन्न करना, ज्ञान का मूल्यांकन करना, रुचियों को मूल प्रवृत्तियों का विकास करना, डेवलपमेंट ऑफ इंटरेस्ट, इंस्टिंक्ट्स. సో ఎవాల్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ని పెంచడం, సెల్ఫ్ కండిషన్స్ని డెవలప్ చేయడం. సో ఇవి మనకి అచ్చే శిక్షణకి విశిస్తాయి. సింపుల్గా చెప్పాలి అంటే ముందుగా మనం విశేషతలు ఏంటో మనకు ఐడియాలజీ ఉంటే ఆడు ఎలాగో విశేషతలు ఇస్తాడు, అక్కడ దానికి సంబంధించిన అంశాలు ఇస్తాడు. సో దానికి ఆన్సర్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, अच्छा शिक्षण के सीखने में पद प्रदर्शन योग्यता होता है, दया व सहानुभूति होता है, सहयोग होता है, सुझावात्मक होता है, जनतंत्रीय होता है, प्रेरणादायक होता है, सुनियोजित होता है, अनुभव की मान्यता देता है, बालक की शिक्षक के अनुभवों की मान्यता देता है, प्रगतिशील होता है, कठिनाइयों का निदान करता है, कठिनाइयों का उपचार करता है, आत्मविश्वास को उत्पन्न करता है, शिक्षण ज्ञान मूल्यांकन करता है, रुचियों मूल प्रवृत्तियों का विकास करता है. ఇవి తెలుసుంటే చాలు. ఇవి కంపల్సరీగా మన మైండ్లో ఉండాలి. డెఫినేషన్స్ అంటారా, ఏదో ఒక కీవర్డ్ పెట్టి గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మనం బిట్ ప్రాక్టీస్కి వెళ్దాం. సరే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరి అచ్చే శిక్షణకి విశేషతాయిలో ఫస్ట్ అసలు క్వశ్చన్ ఏంటి? అచ్చే శిక్షణకి విశేషతాయి. అచ్చా శిక్షణ్ వహ హై, శిక్షణ అండి అది. అచ్చా శిక్షణ్ वह है जो बालक को ऐसे मार्ग की ओर अग्रसर करता है जिसका अनुसरण करके बालक ज्ञान प्राप्त कर सकता है. यह अच्छे शिक्षण की विशेषता के अंतर्गत आता है. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్లారిటీగా చూడండి, క్వశ్చన్ని క్లియర్గా చదవండి. మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ మన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అంటే కొద్దిగా లెంతీ క్వశ్చన్ కనపడంగానే అన్ఈజీగా చదువుతాం. అదే మనం ఆ బిట్ని తప్పు పెడతానికి ప్రధాన కారణం అయిపోద్ది. సో పేషెన్సీ అనేది అవసరం. చూడండి, ఇక్కడ అచ్చా శిక్షణ్ వహ హై ఏంటది? जो बालक को ऐसे मार्ग की ओर अग्रसर करता है जिसका अनुसरण करके बालक ज्ञान प्राप्त करता है. ज्ञान प्राप्त అంటే बालक ज्ञान प्राप्त करने के लिए शिक्षण सहकार्य होता है. పిల్లవాడు జ్ఞానాన్ని పొందడానికి శిక్షణ ఆ టీచింగ్ యొక్క రూల్ ఏంటి అనేది ఇక్కడ ఆప్షన్ చూడండి. అసలు ఇందులో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా అచ్చా శిక్షణ్ దయావ సానుభూతి పూర్ణ హోతా హై, ఏమైనా సంబంధం ఉందా పైన అడిగిన దానికి దీనికి? చూడండి, मार्ग ऐसे मार्ग की ओर अग्रसर करता है जिसका अनुसरण करके बालक ज्ञान प्राप्त करता है. ఇక్కడ బై హార్ట్ చేస్తే పని అవ్వదు, అందుకే చూపిస్తున్నా. దయావ సానుభూతి సంబంధం ఉందా? లేదు. సో ఆన్సర్ కాదు. అచ్చా శిక్షణ్ సహయోగి హోతా హై, సపోర్టివ్గా ఉంటాడంటండి. సపోర్టివ్గా ఉంటే జ్ఞానం వచ్చేస్తుందా? రాదు కొంతవరకు. నెక్స్ట్ చూడు, अच्छा शिक्षण सीखने में प्रदर्शन की योग्यता होती है. ఒకవేళ సరే ఈ రెండింటికి అనుకుందాం, బీకి సికి కంపేర్ చేద్దాం, ఏది ఎక్కువగా సూటబుల్ అవుతుంది? ఐసే మార్గకో ఓర్ అగ్రసర్ కర్నా, ఈ మార్గంలో నడిపించే విధంగా మోటివేట్ చేయడం. సహయోగి ఉంటే కరెక్ట్గా ఉంటుందా? ప్రదర్శన్ మీన్ పద్ ప్రదర్శన్, మార్గదర్శన్, మార్గాన్ని చూపించేవాడు, ఒక వేని చూపించేవాడు, ఒక పాత్రని ఏర్పాటు చేసేవాడు. దేని గురించి? జ్ఞానాన్ని పొందడానికి. మరి అదే కదండి. సుజావాత్మక్, జస్ట్ సజెస్ట్ చేస్తే జ్ఞానం వచ్చేస్తుందా? రాదే. అలా అయితే నేను ఒక రాత్రిలో కూర్చోబెట్టి మీ అందరినీ సజెస్ట్ చేస్తాను, వచ్చేద్దా? రాదు కదా. సో ఇదండి మరి
పద్ ప్రదర్శనకి యోగ్యత అంటే పక్క క్వైట్గా ఆపోజిట్గానే ఉన్నాయి కదా, 3 కూడా తీసేసి సో ఆన్సర్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది క్వశ్చన్ చేసే పద్ధతి. చదివే పద్ధతి తెలియాలి ముందు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది ఒక డెఫినేషన్ అండి. अच्छे शिक्षण का मुख्य कार्य है. कार्य ఏంటి అంటే बालकों को पद प्रदर्शित और निर्देशित करना, उसे सीखने का प्रयास करने के लिए प्रोत्साहन करना. अच्छा शिक्षण बालक के समक्ष अनुसंधान के नए क्षेत्र को प्रस्तुत करना, उसे नई बातों की ओर अवगत कराना, कार्य करने की विधि बताना, अपनी प्रगति को मूल्यांकन करने में सहायता देना. इवన్నీ లక్షణాలన్నీ కూడా పద ప్రదర్శన करने का सूत्र के अंतर्गत आते हैं. ఓకే, అయితే ఇది ఇక్కడ పరిభాష అడిగాడు. మరి పద ప్రదర్శన కన్నా సంబంధించిన అంశాలకి అలానే ఇక్కడ యోగమ్ అండ్ సింపస్ అని చెప్పారు అని చెప్పి బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటే చాలు. యోగమ్ అండ్ సింపస్ అని చెప్పారండి. దేని గురించి? అచ్చా శిక్షణ పద ప్రదర్శన करना, अच्छा शिक्षण पद प्रदर्शन की निर्देशित सीखने का प्रयास करने के लिए प्रोत्साहन करना, अच्छा शिक्षण बालक के समक्ष अनुसंधान के नए क्षेत्र को प्रस्तुत करना, उसे नई बातों को కొత్త దారులు ఏర్పాటు చేయాలి, కొత్త విషయాల్ని తెలియపరచాలి, కొత్త విధులతో టీచింగ్ అనేది చూపించాలి. అప్పుడు మరి పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఎవరు చెప్పారు? యోగమ్ అండ్ సింపసన్. మళ్ళీ విశేషతకు సంబంధించిన ప్రశ్న చూడండి. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీకు అచ్చే శిక్షణకి విశేషత బ్లైండ్గా వచ్చేస్తుంది అని చెప్పాలనుకున్నాను. ఎందుకంటే అక్కడ ప్రశ్న ఆన్సర్ అక్కడే ఉంటాయి, కాకపోతే మనం ప్రశాంతంగా వెతకాలి. చూడండి, अच्छे शिक्षण की विशेषताओं के अंतर्गत इन गुणों का अभाव में शिक्षण कला का मर्मज्ञ होने पर भी शिक्षक अपने कार्य में रंच मात्र भी प्राप्त नहीं कर सकता. చూడండి, ఏ గుణాలు కనుక లేకపోతే అనేది అడుగుతున్నాడు. అంటే ఒక గుడ్ టీచింగ్ అనేది చూడండి, గుడ్ టీచింగ్ అనేది ఎట్లా ఉండాలి అనేది ఇక్కడ నేర్పించడం అనేది జరుగుతుంది. అచ్చే శిక్షణకి విశేషతాంకే అంతర్గత ఇన్ గుణో కా అభావ్, ఈ గుణాలు కంపల్సరీ ఉండాలంట. ఒకవేళ ఈ గుణాలు కనుక లేనట్లయితే శిక్షణ కళ అనే కార్యంలో ఏమాత్రం కూడా ఆ టీచర్ కానీ ఆ టీచింగ్ కానీ సక్సెస్ అవ్వదు అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అదేంటి అనేది చూస్తే ఇక్కడ అన్నీ కూడా రిలేటెడ్గా కనిపిస్తున్నాయి. చూడండి, దయావ సానుభూతి, సహయోగి, ప్రదర్శన్, సుజావాత్మక్ అని చెప్పి ఒక 4 ఇచ్చాను. సో ఫస్ట్ ఇక్కడ నువ్వు ఎలిమినేట్ చేసే ఇది మార్గదర్శన అయితే కాదు, అవునా? పద ప్రదర్శన అయితే కాదు, సజెస్టివ్ అయితే కాదు. ఇప్పుడు సహయోగినా దయావ సహానుభూతినా? అసలు టీచింగే ఫ్లాప్ అయిపోతుంది అంటే ఖచ్చితంగా అక్కడ ఏముండాలి అంటే సహయోగి శిక్షణ కార్య అనే దాంట్లో ఒకసారి చూడు. సహయోగి అనేది కూడా జస్ట్ సపోర్టివ్ కాబట్టి తీసేయండి. అది కూడా సహయోగి అనేది కూడా కాదు దీనికి ఆన్సరు. దయావ సానుభూతి కంపల్సరీ. ఈ శిక్షణ కళ అనేది సక్సెస్ అవ్వాలి అంటే ఏముండాలరా అంటే దయావ సానుభూతి ఉండాలి. టీచింగ్లో, గుడ్ టీచింగ్లో, అచ్చే శిక్షణలో దయావ సానుభూతి లేనిది టీచర్ ఏమాత్రం కూడా ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యలేడు. ఇది నెక్స్ట్ చూడు,
ఇంకా ఈజీగా ఉంటాయి. अच्छे शिक्षण ऐसे वातावरण में संभव नहीं है जिसमें छात्रों की रुचियों की आवश्यकताओं के प्रति दया व सहानुभूति का अभाव होता है. यह कथन किनका है అంటే ఇక్కడ దయ వ సానుభూతి గురించి కానివ్వండి, అట్లానే పద ప్రదర్శన గురించి కానివ్వండి, ఎవరు చెప్పారు అంటే ఎవరు చెప్పారు? సేమ్ ఇంతకు ముందు చదివిన బిట్టే కదా ఇది. సానుభూతిగా అభావ్ హో, ఖచ్చితంగా యోగమన్ సింపస్ అనే చెప్పారు. ఓకే, నెక్స్ట్ చూడు. अच्छा शिक्षक आदेश के बजाय सुझाव के आधार पर जाता है. చూడండి, ఒక రెండు విశేషతలు యోగమన్ సింపసన్ గురించి మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మరి మూడో परिभाषा, अच्छा शिक्षण आदेश के बजाय सुझाव के आधार पर जाता है అంటే సుజావాత్మక, ఆర్డర్ కాకుండా సజెస్టివ్గా ఉంటాడంటండి. ఆర్డర్ కాకుండా సజెస్టివ్గా ఉంటాడు. ఎవరు చెప్పారు? ఎస్, ఇది కూడా యోగమన్ సింపస్ అని చెప్పారు. అచ్చా శిక్షణ పద్ ప్రదర్శన్ అనే విశేషత గురించి కావచ్చు, అచ్చా శిక్షణ దయావ సానుభూతి అనే విశేషత గురించి కావచ్చు, అచ్చా శిక్షణ సుజావాత్మక అనే డెఫినేషన్ గురించి కావచ్చు. చెప్పింది ఎవరు అంటే ఖచ్చితంగా ఎవరని చెప్పాలి? యోగమండ్ సింపసన్ అనే చెప్పాలి. నెక్స్ట్ చూడు విశేషత మళ్ళీ. अच्छा शिक्षक अपने शिक्षण कार्य में इस प्रकार नियोजित करता है कि उसे तर्क, वाद विवाद आदि के द्वारा अपने छात्रों का सहयोग प्राप्त हो सके. देन द्वारा का छात्रों का सहयोग प्राप्त हो सके. देन द्वारा का तर्क द्वारा का वाद विवाद द्वारा का देन द्वारा का तर्क द्वारा का ఆలోచన శక్తి ద్వారాగా, అంటే ఆలోచించడానికి అవకాశాన్ని కల్పించే విధంగా. ఓకే, మరి దీనికి ఇక్కడ ఇచ్చినవి ఏంటి అంటే దయావ సానుభూతినా, నెక్స్ట్ శిక్షక్ సహయోగి హోనానా, నెక్స్ట్ ప్రదర్శన పద్ ప్రదర్శన की యోగ్యత, సుజావాత్మక. ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ అనేది ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? तर्क वाद विवाद आदि के द्वारा अपने छात्रों का सहयोग करना, దేని ద్వారాగా ఆలోచించే విధంగా చేసే, సపోర్ట్ సహయోగ కర్ణ, సపోర్ట్ ఇస్తున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? సపోర్ట్ ఇస్తున్నావు. అదే కదా, దాంట్లోనే ఉంది కదా ఆన్సరు. సపోర్ట్ ఇవ్వడం సహయోగి హోతా హై. అచ్చా శిక్షణ సహయోగి, శిక్షక్ కాదు, అచ్చా శిక్షణ సహయోగి హోతా హై. మంచి టీచింగ్ ఎప్పుడూ కూడా కోఆపరేటివ్గా సహయోగి మీన్ కోఆపరేటివ్గా ఉంటాడు. దేని గురించి? పిల్లవాడు మరి కోఆపరేటివ్గా సపోర్టివ్గా సహయోగగా పిల్లవాడికి మరి ఆలోచింపగలిగే శక్తిని ప్రసాదిస్తుంది మంచి టీచింగ్ అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇది చూడు. अच्छा शिक्षण विशेषता के अनुसार शिक्षक को चाहिए कि वह अपने छात्रों को विभिन्न कार्य, उनके उद्देश्यों और उनमें प्रयोग की जाने वाली सामग्री का सुझाव, అంటే ఇక్కడ సుజావాత్మక విభిన్న కార్యాలు, ఉద్దేశాలు ప్రయోగం చేయడానికి వాడు సుజావుదే అనే దానికి మీనింగ్ వేరుగా అడగచ్చు. ఆ పదం వాడకపోవచ్చు మనం ముందు, కానీ అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే విభిన్న రకాలైన కార్యక్రమాలు, ఉద్దేశాలు పూర్తిగా, అంటే ఇక్కడ ఒకటే డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్, లేకపోతే పీజీటీ, లేకపోతే టీజీటీ ఏదో ఒకటి కొట్టాలి అని నేను మీకు సజెస్ట్ చేయడం.
సో విభిన్న రకాలుగా ఆలోచించగలిగే ఉద్దేశాలు కలిగి ఉండే ఆలోచన వచ్చేటట్టు, విభిన్న రకాలైన ఉద్దేశాలు కలిగిన, అంటే ఒకే టాపిక్ తోటి ఎక్కువ ఉద్దేశాలని కలిగి ఉండేటట్టుగా ఆలోచింపచేసేటట్టుగా గైడ్ చేయడం, సజెస్ట్ చేయడం, అదే सुझावात्मक। अच्छा शिक्षण सुझावात्मक। नेक्स्ट चूड़ो, अच्छे शिक्षण की विशेषताओं के अनुसार शिक्षण यह मान लेता है कि सभी छात्रों में समान अधिकार है, सभी के लिए सामान्य नियम है, समान नियम, समान अधिकार, सामाजिक समानता। సో ఆటోమేటిక్గా ఇక్కడ అధికార నియం సామాజిక సమానత ఏం కనిపిస్తుంది? ఎస్, జనతంత్ర డెమోక్రటిక్ అనేది కనిపిస్తుంది, అవునా కాదా? నెక్స్ట్ చూడు, अच्छे शिक्षण अपने व्यक्तित्व और कार्यों से छात्रों के व्यक्तित्व और कार्यों को ప్రేరిత करता है, ప్రేరణాదాయక रहता है। నీ యొక్క పనులతో, నా యొక్క అలవాటుతో, నా యొక్క పనులతో, నా యొక్క సిస్టమేటిక్తో పిల్లలకి సిస్టమేటిక్లోకి తీసుకురావాలని కోరుకునేది అది ఎలా ఉంటుంది అంటే ప్రేరణాదాయకంగానే ఉంటుంది, అవును కదా? సో అచ్చా శిక్షణ ప్రేరణాదాయక होता है। योग्य చూడండి, योग्य शिक्षण प्रेरणादायक व्यक्तित्व अभाव में कक्षा बचपन की शिक्षा के लिए शीघ्र अव्यवस्थित और प्रभावहीन साधन हो जाता है అని చెప్పింది ఎవరు అంటే యోకమన్ సింపస్ అని చెప్పారు। ప్రేరణాదాయక గురించి కావచ్చు, పద ప్రదర్శన గురించి కావచ్చు, అలాగే సుజావాత్మక గురించి కావచ్చు, బ్లైండ్గా గుర్తుపెట్టుకో, మనకు డెఫినేషన్ ఏదైనా పడింది అంటే అది యోకమన్ సింపస్ అందే। నెక్స్ట్ చూడు, ఇప్పుడు కొద్దిగా ఈజీ అనిపిస్తుంది కదా, చూడండి। शिक्षक का शिक्षण के समय किन तथ्यों को विधियों को उपकरणों का प्रयोग करना और उनके सामने कौन सी कठिनाइयों को समस्याएं आएंगे वह इस बात का पूर्ण अनुमान लगाना, वह इस बात का पूर्ण अनुमान लगा लेता है कि कक्षा में उसे किन परिस्थितियों का सामना करना। చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ప్లానింగ్, విధులు, ఏ రకమైన ప్రయోగాలు, ఏ రకమైన విధులు, ఏ రకమైన సమస్యలు వస్తాయి, ఇవన్నీ ఒక కంప్లీట్ ప్లానింగ్లా లేదా? ఎస్, అందుకే ఆ ప్లానింగ్ అనేది ఎదుక్కుంటే చాలు। జనతంత్ర కాదు, ప్రేరణాదాయక కాదు, సునియోజిత్ మీన్ వెల్ ప్లాన్డ్ అని అర్థం। సునియోజిత్ యోజన, చక్కటి ప్లాన్, సో సునియోజిత్ అనేది దీని ఆన్సర్। అచ్చా శిక్షణ సునియోజిత్ रहता है। ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను। నెక్స్ట్, शिक्षण के समय बालक के रुचियों मनोवृत्तियों, चूड़ू बालक के शिक्षण के समय बालक के रुचियों मनोवृत्तियों योग्यताओं आदतों को ध्यान देना, यानी बालक के अनुभवों का ज्ञान देना। बालक के अनुभव का అంటే बालक के रुचियों को मनोवृत्तियों को అంతే కదా ధ్యాన్ దేనా అంటే। సో ఇది शिक्षण सामग्री దేనికి సంబంధించి అంటే बालक के अनुभव को मान्यता देना। చూడు, अच्छा शिक्षण की इस विशेषता के अनुसार बालक को दिए जाने वाले नया ज्ञान उसके पूर्व ज्ञान के आधार पर दिया जाता है। नया ज्ञान పూర్వ జ్ఞాన్ के आधार पर दिया जाता है। ఇది మరి నయా జ్ఞాన్, కొత్త జ్ఞానాన్ని, పూర్వ జ్ఞానాన్ని బేస్ చేసి ఇచ్చేది ఎవరు? టీచర్, అంటే తన అనుభవాన్ని చక్కగా అక్కడ ప్రజెంట్ చేసినట్టు। సో ఇక్కడ కూడా పిల్లల యొక్క పూర్తి చూడండి, ఇక్కడ చూడండి, మరి పూర్వ జ్ఞానం మీద కొత్త జ్ఞానాన్ని, అంటే ఒక పాత జ్ఞానాన్ని బేస్ చేసుకుని ఒక కొత్త జ్ఞానాన్ని ప్రసాదించడము ఎవరి యొక్క అనుభవంలో ఉంటుంది పాత జ్ఞానం అనేది? ఎస్, పిల్లవాడి యొక్క అనుభవంలో। సో बालक के अनुभव को मान्यता देना। ఇక్కడ చూడు, शिक्षण के समय शिक्षक बालकों के संपर्क में आता है, विभिन्न शिक्षण विधियों का प्रयोग करता है और विभिन्न परिणाम को पहुंचता है। अपने अगले क्षण में वह इन अनुभवों से लाभ उठाता है। शिक्षक के अनुभवों को मान्यता देना। नेक्स्ट चूड़ू, अच्छा शिक्षण तभी समझ जाता है जब बालक की मनोवृत्तियों, रुचियों, विचारों, कुशलताओं, योग्यताओं को ज्ञान, अध्ययन
और विचार तथा कार्य आदतों को विकास के उचित सामाजिक लक्षण को प्रगति करना अच्छा शिक्षण की यह विशेषता है చూడండి అంటే ఇక్కడ చూడు వికాస్ కర్నా దేన్ని పిల్లవాడి యొక్క మనోవృత్తిని ఇదేమైనా ఉపచార ఏమైనా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తున్నావా కాదే అలా అని చెప్పి శిక్షక యొక్క అనుభవమా కాదే మరి ఏంటిది ప్రగతిశీల్ అండి వికాస్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ క్వశ్చన్లో आदतों के विकास में उचित सामाजिक लक्षण की और प्रगति करना अच्छा शिक्षण तभी समझ जाता है जब बालक की मनोवृत्तियों को रुचियों को विचारों को कुशलताओं को योग्यताओं को ज्ञान के अध्ययन और विचार तथा कार्य आदतों का विकास की ओर उचित సరి అయిన మార్గదర్శకాన్ని ఏర్పాటు చేయడమే మరి ఇది ప్రగతిశీల్ అని మనము చెప్పుకోవాలి నెక్స్ట్ చూడు अध्यापक को अपनी शिक्षण विधियों में निरंतर प्रगति करते रहना चाहिए निरंतर ఎల్లప్పుడూ కూడా తన యొక్క డెవలప్మెంట్ అనేది చూపిస్తూ ఉండాలి ప్రగతి करते रहना चाहिए నెక్స్ట్ అంతేనా ఇది ఏ విశేషత శిక్షణ విధియో का निरंतर प्रगति करना ఇంకా చెప్పేదే ఉంది ఆలోచించేదే ఉంది अच्छा शिक्षण के प्रगतिशील होना नेक्स्ट अच्छा शिक्षण बालक किसी बात को सिखाने में रुचि क्यों नहीं लेता वह सीखने में त्रुटियां क्यों करता इसके बारे में सोचने वाला है ఏ టీచింగ్ అయితే అతడు ఎందుకు నేర్చుకోకపోవడానికి తప్పులు చేయడానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకోవడం ఇది తెలుసుకోవడం నిదాన ఉపచార తెలుసుకోవడం कठिनाइयों का निदान करना यस अच्छा शिक्षण कठिनाइयों का निदान करना ముందు ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడం చూడు अच्छा शिक्षण में बालकों की व्यक्तित्व सामूहिक कठिनाइयों को दूर करने का प्रयास किया जाता है कुछ कठिनाइयाँ ऐसे होती हैं जिनको शिक्षक स्वयं सरलता से दूर करता है सो ప్రాబ్లమ్స్ని దూరం చేయడం అనేది ఏంటి ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడం నిదానం అయితే ప్రాబ్లమ్స్ని దూరం చేయడం అనేది ఉపచార్ అవుతుంది अच्छा शिक्षण बालकों में आत्मविश्वास का विकास करता है स्वतंत्र चिंतन करता है अपनी बुद्धि प्रयोग के अपने समस्याओं का समाधान कर सके यह अच्छे शिक्षण की इस विशेषता के अंतर्गत आता है आत्मविश्वास को उत्पन्न करना नेक्स्ट चूड़ो बालक के ज्ञान का मूल्यांकन करने में जितने ही अधिक अच्छे परिणाम प्राप्त होते हैं शिक्षक को उतना ही अधिक सफल समझा जा सकता है अच्छे शिक्षण की इस विशेषता చూడండి मूल्यांकन करना बालक के जितने भी अधिक अच्छे परिणाम होते हैं సో ఖచ్చితంగా అందులోనే జ్ఞాన का मूल्यांकन करना అనేది వచ్చేస్తుంది అలాగే शिक्षक का अंतिम कसौटी చూడండి शिक्षक का अंतिम कसौटी చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ शिक्षण का अंतिम कसौटी परिणाम है ఎవరు చెప్పారు అంటే మర్సెల్ చెప్పారు అని చెప్పాలి శిక్షణ అచ్చే శిక్షణకి విశేషత గురించి ఏ డెఫినేషన్ వచ్చినా సరే బ్లైండ్గా యోకమన్ సింపసన్ సింపసన్ అయితే ఒక్కటి మాత్రం మర్సన్ అని చెప్పి పెట్టు ఏంటది ఒక్కటి మాత్రం మర్సెల్ అని చెప్పి పెట్టు అదే మరి अंतिम कसौटी परिणाम है అని చెప్పి बालक में शिक्षण द्वारा जितनी अधिक रुचियाँ विकास कर दिया जाता है उतनी अधिक सुखी कुशल और संतुलित जीवन व्यतीत करने में सफल होता है यह अच्छे शिक्षण की इस विशेषता के अंतर्गत आता है అంటే ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఏమీ లేదు స్టార్టింగ్లోనే కొద్దిగా 1 2 1 2 3 4 దగ్గర కొద్దిగా కరెక్ట్
కరెక్ట్గా క్లారిటీగా మీరు విజన్ తోటి ఉంటే రిమైనింగ్ అన్నీ కూడా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి అది అడిగే అవకాశాలు చాలా రేర్గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బ్లైండ్గా పెట్టుకోవాలి. అచ్చే శిక్షణకి విశేష స్థాయికి సంబంధించిన 15 అంశాలు మన మైండ్లో ఉంటే అప్పుడు ఆ 15 అంశాల ద్వారాగా ఏంటవి 15 अंशालू सीखने में प्रदर्शन की योग्यता, दया व सहानुभूति होना, शिक्षण सहयोग होना, सुझावात्मक होना. रंच मात्र भी आगे नहीं बढ़ता नंगाने दया व सहानुभूति के बिना అని చెప్పాలి. అలాగే सहयोग करना, सुझावात्मक होना, जनतंत्रीय वातावरण होना, प्रेरणादायक होना, सुनियोजित होना, वेल प्लान्ड, अनुभव होना, अनुभवों की मान्यता, बालक के अनुभवों की मान्यता, शिक्षक के अनुभव, पूर्व ज्ञान पर नया ज्ञान प्रस्तावित करना, बालक के अनुभवों की मान्यता, शिक्षक संपर्क में लाना, शिक्षण के समय वह बालकों के संपर्क में आने के लिए उसकी स्वयं की अनुभवों को मान्यता देना. సో ఈ రకంగా మనము ఈజీగా మరి సింపుల్గా మరి నేర్చుకునే విధానమే ఈ యొక్క అచ్చే శిక్షణకి విశేషత. ఎందుకు పెట్టాను అంటే ఇంతగా మరి ఖచ్చితంగా దీని మీద బిట్టు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఆదర్శ లాస్ట్ ఇంకొక బిట్టు చూడండి. సో अकाउंट सिंपल्स అని చెప్పారు. ఇది కూడా पहल कदमी विचार और कार्यविधि, स्वतंत्रता, आत्मनिर्भरता, ఓకే, ఆత్మవిశ్వాస వికాస్. సో ఈ రకంగా అచ్చే శిక్షణ గురించి చెప్పడం అనేది జరిగింది. ఎవరు అంటే ఎవరు చెప్పారు? आत्मविश्वास का विकास करना जिससे कि वे अंततः स्वतंत्र रूप से अपनी समस्याओं को संलग्न कर सकते हैं అనేది अच्छे शिक्षण की इस विशेषता के अंतर्गत అంటే మరి ఇది ఏ విశేషతకు సంబంధించింది అంటే రుచి మూల ప్రవృత్తి. ఎవరు చెప్పారు అంటే యోకమన్ సింపల్స్ అని చెప్పారు. ఒకటి శిక్షణకి అంతిమ कसौटी పరిణామ అదే అడగొచ్చు. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.